ఎడిటింగ్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునే విషయాలు CK ఎడిటర్ ఉపయోగించి ఇన్లైన్ ఎడిటింగ్ మరియు CK ఎడిటర్ ని కాన్ఫిగర్ చేయుట. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయుటకు ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ Drupal 8 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ఉపయోగించాను. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. మనము ఇంతకు ముందు తయారు చేసిన వెబ్సైట్ ని తెరుద్దాం. మొదట ఇన్లైన్ ఎడిటింగ్ గురించి నేర్చుకుందాం. టైటిల్ పై కర్సర్ తీసుకెళ్లండి. కుడి చేతి వైపు పెన్సిల్ ఐకాన్ ని చూడవచ్చు. టైటిల్ పై తీసుకెళ్లినప్పుడు అది మనల్ని బ్లాక్ ని కాన్ఫిగర్ చేసేందుకు అడుగుతుంది. కాన్ఫిగర్ బ్లాక్ పై క్లిక్ చేయండి. ఈ బ్లాక్ పేజీ టైటిల్ కోసం ఒక సాధారణ బ్లాక్. ఇలా మార్చినప్పుడు పేజీ టైటిల్ ప్రతి నోడ్ లో కనిపించే విధానం మారుతుంది. గో బ్యాక్ టు సైట్ పై క్లిక్ చేయండి. పెన్సిల్ పైకి వెళ్లి కాన్ఫిగర్ బ్లాక్ పై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ట్యాబ్లను మార్చదలిస్తే మీరు ఇక్కడ మార్చవచ్చు. నేను యథాతథంగా ఉంచుతాను. బ్యాక్ టు సైట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కంటెంట్ ఏరియాలో ఉన్న పెన్సిల్ పై క్లిక్ చేయండి. మీకు 3 ఎంపికలు కనిపిస్తాయి: క్విక్ ఎడిట్, ఎడిట్ మరియు డిలీట్. ఇన్లైన్ విండోలో క్విక్ ఎడిట్ ఒక ఫ్రంట్ ఎండ్ ఎడిటర్. ఎడిట్ మనల్ని మెయిన్ ఎడిటింగ్ విండోకి ఒక నోడ్ కోసం తీసుకెళ్తుంది. డిలీట్ నోడ్ ని ధృవీకరణ తర్వాత తొలగిస్తుంది. క్విక్ ఎడిట్ పై క్లిక్ చేసి మన నోడ్ పై ఇన్లైన్ మాదిరిగా ఎడిట్ చేద్దాం. కర్సర్ ఉన్న చోటును బట్టి మనల్ని ఒక నోడ్ యొక్క విభిన్న విభాగాలకు తీసుకెళ్తుంది. దానిని క్లిక్ చేస్తే మరింత కంటెంట్ ని జత చేయవచ్చు, సోర్స్ ని చూడవచ్చు మరియు టెక్స్ట్ ని బోల్డ్ చేయవచ్చు. మార్పులు చేసిన తర్వాత Drupal సేవ్ చేసేందుకు అడుగుతుంది. సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆర్టికల్ నోడ్ ని మార్చుట నేర్చుకుందాం. ఉదాహరణకు వెల్కమ్ టు Drupalville. క్విక్ ఎడిట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో టైటిల్ మరియు బాడీ ని ఎడిట్ చేయగలం అని గమనించండి. అయితే ఇమేజ్ ని ఎడిట్ చేయలేము. ఇమేజ్ ని సవరించేందుకు ఎడిట్ స్క్రీన్ కి వెళ్ళాలి. ఇప్పుడు బాడీలో మార్పులు చేసి సేవ్ చేయవచ్చు. క్విక్ ఎడిట్ లో ట్యాగ్లను కూడా మార్చవచ్చు. Drupal ఫ్రంట్ ఎండ్ ఎడిటర్ సరళమైన ఎడిట్లకు అనుకూలంగా ఉంటుంది. ఎడిట్ ట్యాబ్ Drupal లో కంటెంట్ ని అప్డేట్ చేసేందుకు ఒక అద్భుతమైన లక్షణం. ముందే చెప్పినట్టు ఒక WYSIWYG ఎడిటర్ గురించి చాలా సార్లు పేర్కొన్నాం. అంటే వాట్ యు సీ ఇస్ వాట్ యు గెట్. WYSIWYG ఎడిటర్ చాలా సహాయకరం. ముందుగా టెక్స్ట్ ఫార్మాట్ ని ఫుల్ HTML గా మారుద్దాం. దీని ద్వారా మనకు WYSIWYG ఎడిటర్ లో ఉన్న ఫార్మాటింగ్ ఎంపికల అవగాహన కలుగుతుంది. Drupal లో CK ఎడిటర్ Drupal కోర్ తో పాటు వస్తుంది. అప్రమేయంగా అది ఆన్ ఉంటుంది. దానిని మనకనుగుణంగా మార్చవచ్చు. దీన్ని త్వరితంగా వీక్షిద్దాం. వెల్కమ్ టు అవర్ సైట్ ని హైలైట్ చేద్దాం. ఫార్మాట్ ని నార్మల్ నుండి హెడింగ్ 2 కి మారుద్దాం. తక్షణం Drupal టెక్స్ట్ ఎలా కనిపిస్తుందో ఒక ప్రివ్యూ ఇస్తుంది. ఇది థీమ్ మరియు థీమ్ ఇచ్చిన క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ లేదా CSS పై ఆధారపడి ఉంటుంది. మనం మరికొన్ని వాక్యాలను చేర్చుదాం. ఎడిటింగ్ Drupal నోట్స్ ఈజ్ రియల్లీ ఫన్. ఇప్పుడు టెక్స్ట్ ని హైలైట్ చేద్దాం. ఇటాలిక్ ని ఆఫ్ చేసి హైపర్ లింక్ సృష్టిద్దాం. ఉదాహరణకు http://drupal.org. సేవ్ పై క్లిక్ చేయండి. దానిపై కర్సర్ తీసుకెళ్తే హైపర్ లింక్ అయిందని గమనించవచ్చు. హైపర్ లింక్ తొలగించేందుకు టెక్స్ట్ ని హైలైట్ చేసి అన్లింక్ పై క్లిక్ చేయండి. Ctrl+Z నొక్కి మార్పులను రద్దు చేయవచ్చు. బుల్లెట్స్ మరియు నంబరింగ్ ఐకాన్ పై క్లిక్ చేసి జాబితాను ఆర్డర్డ్ లేదా అన్ఆర్డర్డ్ లా మార్చవచ్చు. అన్ఆర్డర్డ్ లిస్ట్ పై క్లిక్ చేసి ఆపై బుల్లెట్లు 1, 2, 3 చేర్చండి. తర్వాత ఆర్డర్డ్ లిస్ట్ పై క్లిక్ చేసి ఆపై 1, 2, 3 చేర్చండి. బ్లాక్ కోడ్స్ వాడేందుకు టెక్స్ట్ హైలైట్ చేసి బ్లాక్ కోడ్ పై క్లిక్ చేయండి. మరోసారి ఫార్మాటింగ్ మన థీమ్ చే నిర్వహించబడుతుంది. మనం సులభంగా ఇమేజ్ లను చేర్చవచ్చు. నేను మొదటి నోడ్ పై అప్లోడ్ చేసిన ఫైల్ ని ఎంచుకుంటాను. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫీల్డ్ లో Drupal లోగో టైప్ చేయండి.
అలైన్ క్రింద రైట్ ఎంచుకొని కావాలంటే క్యాప్షన్ ఇవ్వవచ్చు. చివరికి సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు అది బాడీలోని నోట్కు చేర్చబడింది. కావాలంటే ఇమేజ్ పై క్లిక్ మరియు డ్రాగ్ చేసి కొత్త చోటకి తీసుకెళ్ళండి. మన ఎడిటింగ్ విండో పరిమాణం మార్చుకొని ఇమేజ్ ని వేరే చోటకు తీసుకెళ్లగలం. కర్సర్ ఇమేజ్ పై తీసుకెళ్లి ఇమేజ్ పరిమాణం మార్చవచ్చు. డ్రూపల్ నోట్ కి ఇమేజ్ చేర్చే ముందు ఇమేజ్ పరిమాణం మరియు ఫార్మాట్ సరిగా ఉందని నిర్ధారించుకోండి. ఇది నోట్ పై కంటెంట్ ని అలైన్ చేసేందుకు చాలా సహాయపడుతుంది. మనం ఒక టేబుల్ లేదా సమాంతర వరుసని చేర్చవచ్చు మరియు సృష్టించిన బ్లాక్లను కూడా చూపవచ్చు. అందుకే ఇక్కడ h2 బ్లాక్, బ్లాక్ కోడ్, పారాగ్రాఫ్, ట్యాగ్ మొదలైనవి ఉన్నవి. మీకు HTML తెలిసి ఉంటే ఈ ఐకాన్ పై క్లిక్ చేసి సోర్స్ చూడగలరు. ముందుగా అన్ని ఎంపికలను క్షుణ్ణంగా పరీక్షించి ముందుకు సాగండి. మనము ఫుల్ HTML ని ఆన్ చేశాము అని గుర్తుంచుకోండి. బేసిక్ HTML కి మారుస్తే మనకు ఒక హెచ్చరిక కనిపిస్తుంది. ఈ కంటెంట్ శాశ్వతంగా కోల్పోయే లేదా తొలగించబడే అవకాశం ఉంది. ఒక జావాస్క్రిప్ట్, ఐఫ్రేమ్, యూట్యూబ్ వీడియో లేదా గూగుల్ మ్యాప్ లేదా ఇంకా ఏదైనా చేరుస్తే గనక బేసిక్ HTML కి మార్చినప్పుడు డ్రూపల్ ఆ కంటెంట్ ని తొలగిస్తుంది. ఈ రకమైన సమస్యలను నివారించేందుకు మీకు అత్యవసరమైనవి మాత్రమే ఉంచుకోండి. సెట్టింగ్స్ లో మార్పులను రద్దు చేద్దాం. ఇందువల్ల మనము ఏమీ కోల్పోకుండా ఉంటాము. ఇది డ్రూపల్ తో వచ్చే CK ఎడిటర్ యొక్క ఓవర్వ్యూ. దీనిని మనకనుగుణంగా మార్చుకోవడం నేర్చుకున్నాము. సేవ్ అండ్ కీప్ పబ్లిష్డ్ పై క్లిక్ చేయండి. మార్పు చెందిన నోడ్ కనిపిస్తుంది. తర్వాత CK ఎడిటర్ ని కాన్ఫిగర్ చేయడం నేర్చుకుందాం. పైన కనిపించే కాన్ఫిగరేషన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ ఫార్మాట్స్ అండ్ ఎడిటర్స్ పై క్లిక్ చేయండి. బేసిక్ మరియు ఫుల్ HTML లు CK ఎడిటర్ నే ఉపయోగిస్తున్నాయని గమనించండి. ఇవి ప్రామాణీకరించిన యూజర్లకు మరియు నిర్వాహకులకు మాత్రమే కేటాయించి ఉంటాయి. ఇవి రెండు ప్రత్యేకమైన యూజర్ రోల్స్. డ్రూపల్ లో ప్రత్యేక యూజర్లకు విభిన్న పాత్రలు ఉంటాయి మరియు వాటికి కావలసిన అనుమతులు ఇవ్వాలి. ఈ సందర్భంలో బేసిక్ HTML ప్రామాణీకరించిన యూజర్ మరియు నిర్వాహకునిగా పరిగణించవచ్చు. CK ఎడిటర్ రెండు పాత్రలకు కేటాయించబడినది. అలాగే ఫుల్ HTML ని అడ్మినిస్ట్రేటర్ వాడగలడు. ఇప్పుడు CK ఎడిటర్ ని బేసిక్ HTML లో పరీక్షిద్దాం. కాన్ఫిగర్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వేరే పాత్రలను అసైన్ చేయవచ్చు. మీకు నచ్చిన టెక్స్ట్ ఎడిటర్ ని అసైన్ చేసి దానికి ఉపయోగించబడే బటన్లకు అనుమతులను ఇవ్వండి. ఇది బేసిక్ HTML ఫార్మాట్ కి ప్రామాణీకరించిన అనగా ఆథెంటికేటెడ్ యూజర్ కి చెందిన యాక్టివ్ టూల్బార్ అని గుర్తుంచుకోండి. ఈ యాక్టివ్ టూల్బార్ కి ఈ బటన్లలో ఒకటి జోడించడం చాలా సులభం. అందుబాటులో ఉన్న బటన్లలో నుండి పేస్ట్ ఫ్రమ్ వర్డ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తర్వాత మౌస్ ని క్లిక్ చేసి ఐకాన్ చేర్చే చోట ఒక నీలం రంగు బాక్స్ తెరుచుకునే వరకు లాగండి. కొత్త సమూహాన్ని చేర్చాలంటే యాడ్ గ్రూప్ ఐకాన్ పై క్లిక్ చేసి కాపీ అండ్ పేస్ట్ అనే పేరునిచ్చి అప్లై పై క్లిక్ చేయండి. పేస్ట్ ఫ్రమ్ వర్డ్ ఐకాన్ పై క్లిక్ చేసి కాపీ అండ్ పేస్ట్ విభాగం వరకు లాగండి. అన్ని పేస్ట్ ఐకాన్లను ఇక్కడ చేర్చుదాం. 3 కొత్త బటన్లను బేసిక్ HTML ఫార్మాట్ బార్ కి చేర్చాము. టెక్స్ట్ చాలా వరకు ఫైళ్ళ నుండి కాపీ పేస్ట్ చేస్తారు కనుక ప్రతి ఒక్క టూల్బార్ లో పేస్ట్ ఐకాన్ అత్యవసరం. ఇన్లైన్ ఇమేజ్లను కూడా అప్లోడ్ చేయవచ్చు. గరిష్టముగా 32 MB ఇమేజ్ ఫైల్ ని అప్లోడ్ చేయగలం. వెడల్పు మరియు పొడవు ఎంతైనా ఉండవచ్చు. మీ ఇన్స్టలేషన్ లో గరిష్ట పరిమాణం వేరే ఉండవచ్చు. ఈ సెట్టింగ్లను మన ప్రాధాన్యత ప్రకారం మార్చుకోవచ్చు. ఉదాహరణకు మాన్యువల్ లింక్ చేసే బదులు ఒక URL ని లింక్ గా మార్చాలనుకుంటాము. దీనిని కన్వర్ట్ URLs ఇంటో లింక్స్ ఎంపికపై క్లిక్ చేసి మార్చగలం. ఇక్కడ ఫిల్టర్ సెట్టింగ్లు కూడా ఉన్నాయి. లిమిట్ అలౌడ్ HTML ట్యాగ్స్ పై క్లిక్ చేద్దాం. మనము ఉపయోగించే HTML ట్యాగ్లను సోర్స్ ని బట్టి చేర్చవచ్చు. అందుకే ఇది అత్యంత శక్తిగల WYSIWYG ఎడిటర్ మరియు దాని కాన్ఫిగరేషన్ క్షేత్రము. మార్పులు చేసిన తర్వాత సేవ్ కాన్ఫిగరేషన్ బటన్ పై క్లిక్ చేయండి. మన కంటెంట్ ని చూద్దాం.
వెల్కమ్ టు Drupalville నోడ్ లోని ఎడిట్ ఎంపికపై క్లిక్ చేయండి. ఫుల్ HTML ఆన్ ఉంది కనుక ఏ మార్పు జరగలేదని గమనించండి. ఇప్పుడు బేసిక్ HTML కు మారుదాం. అన్ని మార్పులు అలాగే అమలులో ఉన్నాయి. నా బ్లాక్లు కనిపించకపోయినా పేస్ట్ ఐకాన్లు కనిపిస్తాయి. ఈ ఇమేజ్ ఇక్కడ వద్దనుకుంటే ఇమేజ్ పై క్లిక్ చేసి కీబోర్డ్ పై బ్యాక్స్పేస్ లేదా డిలీట్ కీ నొక్కి తొలగించవచ్చు. సేవ్ అండ్ కీప్ పబ్లిష్డ్ పై క్లిక్ చేయండి. మరలా కాన్ఫిగరేషన్ పై క్లిక్ చేయండి. క్రిందికి స్క్రోల్ చేసి టెక్స్ట్ ఫార్మాట్ మరియు ఎడిటర్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఫుల్ HTML టూల్బార్ కాన్ఫిగర్ చేద్దాం. ఇక్కడ ఇంకొన్ని బటన్లు ఉన్నాయి, అయితే పేస్ట్ ఐకాన్లు లేవని గమనించండి. షో గ్రూప్ నేమ్స్ పై క్లిక్ చేసి ఈసారి రెండవ వరుసపై యాడ్ గ్రూప్ ని క్లిక్ చేయండి. దీనికి కాపీ అండ్ పేస్ట్ అనే పేరుని ఇవ్వండి. ఇప్పుడు వీటిని మన కాపీ అండ్ పేస్ట్ విభాగంలో క్లిక్ చేసి డ్రాగ్ చేయగలం. అలాగే ఇక్కడ క్రింద ఇవన్నీ ఎంపికలు ఉన్నాయి. ఇప్పటికి సేవ్ కాన్ఫిగరేషన్ పై క్లిక్ చేయండి. మన వెల్కమ్ టు Drupalville కి మరలా వచ్చి దానిని ఫుల్ HTML కి మారుద్దాం. కంటిన్యూ పై క్లిక్ చేస్తే రెండు వరుసల బటన్లు కనిపిస్తాయి. అంటే మన ఎడిటర్ సిద్ధం అని అర్థం. CK ఎడిటర్ పై కొంతసేపు పనిచేసి దానిని ఉపయోగించుట సరిగ్గా అర్థం చేసుకోండి. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్లో మనం ఇన్లైన్ ఎడిటింగ్, CK ఎడిటర్ ఉపయోగించుట మరియు CK ఎడిటర్ ని కాన్ఫిగర్ చేయుట నేర్చుకున్నాము. ఈ వీడియో ఆక్వియా మరియు OS ట్రైనింగ్ నుండి స్వీకరించి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ IIT బాంబే వారు రివైజ్ చేశారు. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. దీనిని డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష SN మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.